ప్రభైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి దేవుని పేరట మీకు శుభాభివందనాలు తెలియజేస్తాను. మరి ఈ సాయంకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసుకోవాలి. మునుపు మనము గత వారంలో మనము కలిగి ఉన్నటువంటి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ప్రకటన గ్రంథంలోనేటువంటి సంగతుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి 7 సంఘాలకి రాసినటువంటి లేక రాయమని చెప్పినటువంటి పత్రికల సారాంశం కొన్ని మనం చూసుకుంటా ఉన్నాం. మనము పోయిన వారము ఎఫెసీ సంఘం గురించి మనం కొన్ని సంగతులు ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. ఎఫెసీ సంఘం ఏ విధంగా మరి దేవునికి ఇష్టమైనటువంటి సంగతులు ఉన్నాయి ఎఫెసీ సంఘంలో. అదే సమయంలో కొన్ని లోపాలు కలిగినటువంటి సంగతులు కూడా దేవుడు ఎత్తి చూపిస్తూ వచ్చినాడు. ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో తప్పిదాలు, పొరపాట్లు, లోపాలు ఉండటానికి దేవుడు ఇష్టపడట్లే. ఎందుకంటే మన యొక్క జీవితాలు సరిచేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో తన రక్తమంతా కూడా ధారపోస్తూ వచ్చినాడు. మనని కడిగి శుద్ధీకరించి పవిత్రులుగా చేయటానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. అపవిత్రులైన మనని ఆయన పవిత్రులుగా చేయటానికి ఇష్టపడుతూ వచ్చాడు. పవిత్రులుగా చేయబడిన మనము ఇంకా తప్పిదాలు, లోపాలు ఇవి కలిగి ఉంటే దేవుడు ఎంత మాత్రం సంతోషించాడు. అందుకనే దేవుడు మనతో ఎప్పుడు కూడా తన వాక్యం ద్వారా సూటిగా, స్పష్టంగా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే మన మీద కోపంతో కాదు, మన మీద ఉన్న ప్రేమ చేత ప్రభువారు మన సరి చేసుకుంటానికి మాటికి ఆయన తరుణాలు ఇస్తూనే ఉన్నాడు. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ఆ లోపం మనం చూస్తూ వచ్చినాము. మొదటి ప్రేమను మరిచిపోతూ వచ్చింది, లేక మొదటి ప్రేమను విడిచిపెడుతూ వచ్చిన కారణాన్ని బట్టి దేవుడు దాని మీద ఒక తప్పు మోపుతూ వచ్చినాడు. అయితే ఈ దినాన మనము రెండవ సంఘమైనటువంటి స్మరణ సంఘం గురించి ఈ దినాన కొన్ని సంగతులు ధ్యానం చేసుకుంటాం. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి మీ బైబిల్ తెరవండి. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. యోహాన్ గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదువుతా, గమనించండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదువుతాను. మీ భాగాలు చూసుకుంటూ అర్థం చేసుకుంటూ చదవలసిందిగా ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము: మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఆయనను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు. మనము ప్రభు యొక్క సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, పరలోకమందున మా దేవ యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎంతవరకు సహాయపడుతూ వచ్చినారు. మీ కృపా కనికరాన్ని బట్టి వందనాలు. పనులను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ సాయంకాల సమయం వరకు క్షేమంగా సజీవంగా ఉంచినారు. అందరి బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ఈ సాయంకాల సమయంలో చేరవచ్చిన నీ ప్రియబిడ్డల కొరకు మీరు ప్రభా మరి సిద్ధపరిచిన నీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, మా వినికిడిలో చదవబడిన పరిశుద్ధ దివ్యలేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడుతున్నాను. మమ్మల్ని కనికరించండి, కరుణించండి. యేసయ్యా,
ఆత్మదేవుడుగా, మీరే మా మంచి బోధకుడుగా ప్రభా మీరు మాకు బోధించండి. నిలబడుతు మీ దాసుని ఒట్టివాడు మట్టివాడు పనికి మాలినవాడు మీ దాసుని నీ సిలువు చాటు మరుగుపరచు. నీ ప్రజల అక్కడి కొలది మీరు మాట్లాడుతున్నామని విడిచి ఘనత మహిమ స్తుతి ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మరొకసారి నన్ను మమ్మల్ని ఈ స్థలాన్ని మీ పరిశుద్ధ దివ్య రక్త పోషకం తెచ్చుకుంటూ కడిగి శుద్ధీకరించమని విడిచి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నమ్మకమైన పరిశుద్ధ దివ్య నామంలోనే ప్రార్థన చేసినంత వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదర, ఈ యొక్క మరి సాయంకాల సమయంలో మరొక సంఘం గురించినటువంటి కొన్ని సంగతులు మనం చదువుకుంటూ వచ్చాం. యోహాను గారు పద్మస్ ద్వీపంలో మరి పరవాసిగా ఉన్నటువంటి దినాల్లో దేవుని యొక్క ఆత్మచేత ఆయన పరలోక దర్శనాన్ని ఆయన పొందుతూ వచ్చినాడు. ఆ దర్శనంలో చాలా చాలా సంగతులు చూస్తూ వచ్చినాడు. ఈ యొక్క సృష్టి ఏ విధంగా అంతం అవుతుందో, ఇంకా ముందుకు జరగబోయేటువంటి సంగతులు ఏంటో దేవుడు అవన్నీ కూడా చూపిస్తూ వచ్చినాడు. మరి బైబిల్కి మొదటి పుస్తకం ఆది కాండం అయితే చివరి పుస్తకం ప్రకటన గ్రంథం. ఆది కాండంలో సృష్టి ఆరంభం గురించి రాసి ఉంటే ప్రకటన గ్రంథంలో సృష్టి అంతం గురించి రాయబడినటువంటి సంగతులు. ఈ యొక్క అపోస్తలుడైనటువంటి యోహాను గారికి దేవుడు ప్రత్యక్షపరచబడిన సంగతుల్ని ఆయన గ్రంథంగా రాయమని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. అదే సమయంలో మరి ఆశలు ఉన్నటువంటి 7 సంఘాలకి ఆయన ఉత్తరాలు రాయమని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. మొట్టమొదటి ఉత్తరం ఎఫెస్కి రాయమని చెప్తూ ఎఫెసు ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క క్రియలు, దేవుని ఎడల వారు కలిగిన ప్రేమ అనురాగాలు, వీటన్నిటి గురించి చెప్తూ వచ్చినాడు. కానీ అందులో ఒక లోపం ఉంది. దేవుని ప్రేమిస్తున్నారు, కానీ మొదటిగా ప్రేమించినటువంటి ప్రేమలో వారి తప్పిపోతూ వచ్చినాడు. దేవుడు కోరుకునేది ఏంటంటే మొదటి ప్రేమ ఎంతో ప్రశస్తమైంది. ఆ మొదటి ప్రేమలో ఎంతో ఆప్యాయత ఉంటుంది. ఆ మొదటి ప్రేమలో ఎంతో తీవ్రత ఉంటుంది. సో ఈ యొక్క ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఆ తీవ్రత, ఆ ప్రేమలో ఉన్నటువంటి తీవ్రత కోల్పోతూ వచ్చినారు. దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడిని ఎప్పుడు కూడా మనము మన పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించాలి. అంటే పూర్తిగా ఆయన మన ప్రేమకు అర్హుడు. కాబట్టి మన జీవితంలో ప్రథమంగా మొట్టమొదటిగా దేవుణ్ణే ప్రేమించాలి. సో ఆ విషయంలో కొంచెం ఎఫెసీ సంఘం తప్పిపోయింది కనుక దేవుడు జ్ఞాపకం చేసి సరి చేసుకోమని ఆయన సెలవిస్తాడు. సరి చేసుకోకపోతే వచ్చే నష్టాలు కూడా దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియమైనటువంటి సరసుడా, మన దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనం సరి చేసుకుంటానికి అవకాశం ఇచ్చేటువంటి దేవుడు. సరి చేసుకోకపోతే ఆ తప్పిదం నీదే, ప్రభుది కాదు. కాబట్టి చెప్పాలంటే ఇస్కరియోతు యూదాకు కూడా దేవుడు చివరి వరకు తరుణాన్ని ఇస్తా వచ్చినాడు సరి చేసుకుంటానికి, తప్పు దిద్దుకుంటానికి. కానీ ఉపయోగించుకోలేకపోయాడు కనుక తను అపోస్తులుగా ఉండటానికి అనర్హుడుగా అయిపోతూ వచ్చినాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు, మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఏంటంటే దేవుడు ప్రేమతో ఎప్పుడు కూడా మన యొక్క పొరపాట్లు తప్పిదాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే సరి చేసుకుంటాను. సో ఎఫెసీ సంఘాన్ని కూడా దేవుడు అట్లా జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఇంకా రెండో సంఘం మనం చదువుకుంటూ వచ్చినాం. ఆ సంఘం పేరు స్మరణ అనేటువంటి సంఘం ఈ ఎఫెసీ పట్టణానికి దాదాపుగా 35 మైళ్ళ దూరంలో ఉందన్నమాట. దాదాపుగా 35 మైళ్ళ దూరంలో ఈ ఎఫెసు ప్రాంతానికి, అంటే ఎఫెసులో ఉన్నటువంటి సంఘం ఉండేటువంటి ఆ ప్రాంతానికి, ఈ స్మరణలో ఉండేటువంటి ఆ సంఘానికి దాదాపుగా 35 మైళ్ళ దూరం. 35 మైళ్ళ దూరం ఈ రెండు ప్రాంతాల మధ్య అనమాట. చెప్పాలంటే ఇది కూడా మరి టర్కీ దేశం, ప్రస్తుతం ఇది టర్కీ దేశంలోనే ఉందన్నమాట. మరి ప్రస్తుతం ఈ యొక్క స్మరణ అనేటువంటి ప్రాంతానికి ప్రస్తుతం ఉన్నటువంటి పేరు ఏంటంటే ఇజ్మీర్ అనమాట. ఇజ్మీర్ అనేటువంటి పేరుతో ప్రస్తుతానికి ఈ పట్టణం ఇంకా ఉనికిలో ఉందన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి సరసుడ, ఈ యొక్క స్మరణ సంఘాన్ని గురించి మనం కొంత చరిత్ర కనుక తెలుసుకున్నట్లయితే, ఈ స్మరణ సంఘం దాదాపుగా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు క్రితమే ఈ యొక్క పట్టణం ఉనికిలోకి ఉంది. అది దాదాపుగా ఒక కొంతకాలం అది రాజ్యంగా లేక పట్టణంగా కొనసాగిన తర్వాత
అది నాశనం అయిపోతూ వచ్చింది. దాదాపుగా 400 ఏండ్లు అక్కడ ఏ ఏ పట్టణము లేక ఏ నివాసం లేకుండా అది విడవబడుతూ వచ్చింది. తర్వాత మరి ఆ 600 సంవత్సరాలు అంటే క్రీస్తుకి పూర్వం మరి 600 సంవత్సరాలకి అట్లా మళ్ళీ అది కట్టబడటం జరుగుతూ వచ్చిందనమాట. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలు ఉన్నటువంటి సందర్భాలని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మరి స్మరణ సంఘం లేక స్మరణ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘం మరి ఇక్కడ ఉత్తరం రాసేప్పుడు అది రోమీల పరిపాలన కింద ఉంది. దాదాపు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద జన్మించినప్పుడు మరి దాదాపుగా ఆ ప్రాంతాలన్నీ కూడా రోమీల యొక్క ఆధీనంలో లేక రోమా ప్రభుత్వం యొక్క పరిపాలన కింద కొనసాగుతూ ఉంది. ఆ దినాల్లో ఈ యొక్క యెరూషలేము పట్టణం కూడా రోమా ప్రభుత్వం యొక్క పరిపాలన కిందే ఉంటూ వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మానవులందరి పాప క్షమాపణ కొరకై ఆయన తన రక్తాన్ని కల్వరిశిలో చిందించి తన ప్రాణాన్ని పెట్టి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత తన్ను వెంబడించిన శిష్యుల్ని ఆయన అపోస్తులుగా నియమించి నూతన నిబంధన సంఘానికి వారిని నాయకులుగా దేవుడు చేస్తూ వచ్చినాడు. సో నూతన సంఘం నిబంధన సంఘం ఆరంభం అవుతూ వచ్చింది. అదే సమయంలో దుష్టుడు కూడా ఆ యొక్క సంఘాన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టడానికి హింస కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. యెరూషలేములో అపోస్తులు తప్పితే ఎవరు మిగలలేదు, అందరూ కూడా చెదిరిపోతూ వచ్చినారు. విశేషం ఏంటంటే దుష్టుడు దేవుని యొక్క సంఘాన్ని చెదరగొట్టాను అని సంతోషించాడు, కానీ దేవుడు వాడు చేసినటువంటి ప్లాన్తోనే దేవుడు దేవుని యొక్క రాజ్య విస్తరణ చేస్తూ వచ్చినాడు. ఎవరైతే చెదిరిపోతూ వచ్చినారో, ఎవరైతే రోమా ప్రభుత్వం యొక్క హింసకు ఆయా ప్రాంతాలకి క్రొత్త నిబంధన సంఘానికి హింస కలిగినప్పుడు ఆయా ప్రాంతాలు చెదిరిపోతూ వచ్చినారు. చెదిరిపోయినటువంటి విశ్వాసులందరూ కూడా మరి వారు సువార్త ప్రకటిస్తూ వెళ్ళారు. సో అట్లా దుష్టుడు నూతన నిబంధన సంఘాన్ని పాడు చేయాలనుకున్నాడు, కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, దుష్టుడు ఏదైతే చేస్తూ వచ్చినాడో దాన్ని ఏం చేశాడు, ఆయన సాధనంగా వాడుకుని మరి చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ, ప్రదేశాలన్నిటికీ, పట్టణాలన్నిటికీ, దేశాలన్నిటికీ దేవుడు సువార్తని ఆయన వ్యాపింపజేస్తూ వచ్చినాడు. ఈ కోవలో మరి సౌలుగా ఉన్నటువంటి ఆ పౌలు కూడా తన జీవితంలో మార్పు చెందుతూ వచ్చినాడు. దమస్కు మార్గంలో ఆయన దేవుని కోసం ప్రత్యేకించబడి గొప్ప పరిచయం చేస్తూ వచ్చినాడు. ఆయన యెరూషలేములో కంటే కూడా మరి చుట్టుపక్కల అన్యజనుల ప్రాంతాల్లో గొప్ప సువార్త పరిచయం చేస్తూ వచ్చినాడు. ఎన్నో సంఘాలు కట్టబడుతూ వచ్చినాయి. ఆయన ప్రత్యక్షంగా లేక ఆయన ఆయా పట్టణాల్లో చేసిన పరిచర్కి హాజరైనటువంటి విశ్వాసులు వారి యొక్క స్వదేశాలకి, సొంత ప్రాంతాలకు వెళ్ళి వారు అక్కడ దేవుని ప్రకటించి అక్కడ సంఘాలు ఏర్పడటం అటు జరుగుతూ వచ్చింది. మొదట్లో ఆరంభంలో దేవుని యొక్క ఆత్మ మరి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో వారిని బలంగా వాడుకుంటూ ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క సంఘాలు విస్తరిస్తూ వచ్చినాయి. చెప్పాలంటే ప్రత్యక్షంగా అపోస్తలుడైన పౌలు గారి ఇక్కడికి వెళ్ళి పరిచయం చేసినటువంటి ఆనవాళ్ళు లేక అటువంటి రుజువులు మనకి స్పష్టంగా కనబడవు, కానీ ఇక్కడ మనం చూస్తే ఆయా ప్రాంతాల్లో మరి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో లేక ఆయా ప్రాంతాల్లో చేసినటువంటి ఆ యొక్క సువార్త మరి ఆ యొక్క సువార్తకి మరి ఆకర్షించబడిన వారు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరిగి వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుని ప్రకటిస్తూ వచ్చినారు. అట్లా చాలా సంఘాలు కట్టబడుతూ వచ్చినాయి. ఇక్కడ స్మరణలో ఉన్నటువంటి సంఘం కూడా మరి ఆ విధంగా సువార్త పరిచర్యలో కట్టబడినటువంటి సంఘం. చెప్పాలంటే ఈ యొక్క ఈ పరిచర్య ద్వారా కట్టబడినటువంటి ఈ సంఘము మరి టర్కీ, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 7 సంఘాలు దాదాపుగా అన్నీ కూడా టర్కీ దేశంలోనే ఉన్నాయి. ఇప్పుడున్న టర్కీ దేశంలోనే 7 సంఘాలు కూడా అందులోనే ఉన్నాయి. 7 సంఘాలు మరి ప్రకటన గ్రంథంలో దేవుడు ఏ సంఘాలకైతే ఉత్తరాలు రాయమన్నాడో ఆ సంఘాలన్నీ కూడా, ఆ సంఘాలు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతానికి టర్కీ దేశంలోనే ఉన్నాయి. చెప్పాలంటే ఇక స్మరణ సంఘం గురించి మనం కొంత తెలుసుకోవాలంటే ఈ స్మరణ సంఘము రోమిల పరిపాలన కింద ఉన్నటువంటి ప్రాంతము. దేవుని యొక్క సువార్త బలంగా ప్రకటించబడటం ద్వారా దేవుని యొక్క వాక్యం మరి వారి మధ్య విశదీకరించబడుతున్న కారణాన్ని బట్టి
అక్కడ బలమైనటువంటి సంఘం ఏర్పడుతూ వచ్చింది. మనం గమనించినట్లయితే దేవుడు 7 సంఘాలకి ఉత్తరాలు రాయమన్నాడు. అందులో రెండు సంఘాలు లోపాలు లేనటువంటి సంఘాలు. రెండు సంఘాలు లోపాలు లేనటువంటి సంఘాలు. అది అందులో మొట్టమొదటి స్మరణ సంఘం, రెండవది ఫిలదెల్ఫియా. ఇక్కడ మనం చూసినట్టే ఈ స్మరణ సంఘము దీని గురించి పెద్ద వివరణ దేవుడు ఏమి ఇవ్వలేదు, కానీ దాదాపుగా 1, 2, 3, 4 వచనాల్లోనే ఈ స్మరణ సంఘం గురించినటువంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా దేవుడు పొందుపరుస్తూ వచ్చాడు. అయితే ఈ యొక్క స్మరణ సంఘంలో దేవుడు తప్పు మోపటానికి లేక ఈ స్మరణ సంఘంలో లోపాలు చెప్పడానికి దేవుడు ఇష్టపడాల. కారణం ఏంటంటే వారు ప్రభు యొక్క స్వారూప్యంలోకి సంపూర్ణతలోకి సాగిపోయేటువంటి సంఘంగా మనం చూడొచ్చు. ప్రియమైనటువంటి సరస్వడ జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము: మొదటి వాడును కడపటి వాడునయండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకము అంటాడు దేవుడు. అంటే దేవుని యొక్క మాటలోనే మనకు అర్థమవుతా ఉంది, ఈ యొక్క సంఘం బహు భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళుతూ వచ్చింది. కారణం ఏంటంటే ఆ యొక్క స్మరణ సంఘం ఆ పట్టణంలో మరి ఇక రోమీల పరిపాలనలో అక్కడ ఒక మరి దేవాలయాలు ఉన్నాయి, భయంకరమైనటువంటి విగ్రహారాధన ఉంది. అదే సమయంలో ఆ ప్రాంతంలో యూదులు కూడా ఎక్కువ ఉండేవారు అనమాట. అంటే యూదులు జనసమూహం సంఖ్య ఎక్కువ ఉండేది, అదేవిధంగా రోమీలు ఉండేవారు. వారి మధ్యలో మరి దేవుని విశ్వాసం ఉంచిన వారు కొంతమంది సంఘంగా ఏర్పడుతూ వచ్చినారు. అయితే అప్పటి వరకు దేవుని నమ్మనంత వరకు మంచిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా దేవుడిగా ప్రభుగా వారు అంగీకరిస్తూ వచ్చినారో అప్పటి నుంచి వారి యొక్క కష్టాలు ఆరంభమవుతూ వచ్చినాయి. ప్రియమైనటువంటి సరసుడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతగా అంటే వారి జీవితాల్లో చరిత్ర గమనించినట్లయితే ఆ స్మరణలో ఉన్నటువంటి ఆ సంఘపు విశ్వాసులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన కారణాన్ని బట్టి, ఆయన్ని తమ సొంత రక్షకుడిగా దేవుడిగా స్వీకరించిన కారణాన్ని బట్టి మరి వారి యొక్క ఉద్యోగాలు కోల్పోతూ వచ్చినారు, వారు వ్యాపారాలు కోల్పోతూ వచ్చినారు, వారి యొక్క జీవితంలో భయంకరమైనటువంటి శ్రమని అనుభవిస్తూ వచ్చినారు. ఆ రోమా ప్రభుత్వం లేక రోమా సంబంధించినటువంటి వ్యక్తులు ఈ యొక్క యూదులు కలిసిపోయారు ఇద్దరు. కానీ ఈ ఇద్దరు ఎవరికి వ్యతిరేకం అంటే క్రైస్తవులకు వ్యతిరేకంగా తయారవుతూ వచ్చినారు. ఆ కారణాన్ని బట్టి వారిని బట్టి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు వారి యొక్క జీవితాలు ఎదురవుతూ వచ్చినాయి. ఆ కారణాన్ని బట్టి వారు చేసుకుంటానికి పనులు సరిగా లేవు, ఉద్యోగాలు కోల్పోతూ వచ్చినారు, వారి యొక్క జీవితాల్లో భయంకరమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తూ వచ్చినారు. ఒక పక్క హింసలు, ఒక పక్క పేదరికంతో వారు మ్రగుతూ వచ్చినారు. కానీ దేవుడు వారిని ఎంత బాగా మెచ్చుకున్నాడంటే వారి విషయంలో ఆయన గొప్ప స్టేట్మెంట్ ఇస్తూ వచ్చినాడు. ఏమన్నాడు? నీ శ్రమయు నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. ఆ ప్రాంతంలో ఎంత భయంకరమైనటువంటి శ్రమలు సంభవిస్తూ వచ్చినాయంటే ఆ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన కారణాన్ని బట్టి అప్పుడు ఏలుబడి చేస్తున్నటువంటి రోమా ప్రభుత్వం మరి కైసరు మాత్రమే, అంటే ఎవరైతే రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నాడో ఆ చక్రవర్తి దేవుడు, మరొక దేవుడు లేడని చెప్పేసి వారు భయంకరంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగిన వారిని, ఆయన వెంబడిస్తున్న వారిని హింసిస్తూ వచ్చినారు. ఆ దినాల్లో చరిత్ర చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే మరి స్మరణ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బిషప్, ఆయన పేరు పాలికార్ప్ అనమాట. ఈయన అక్కడ దేవుని యొక్క సంఘాన్ని నడిపించేటువంటి నాయకుడిగా, బిషప్గా ఉంటూ వచ్చినాడు. ఆయన వృద్ధాప్యంలో ఈ రోమా ప్రభుత్వం ఏం చేస్తూ వచ్చిందంటే ఆయన పట్టుకుంది, నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాదని చెప్పండి, అప్పుడు నేను వదిలేస్తాము, ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అని ఇంకనూ చెప్తే నిన్ను చంపేస్తాము అని చెప్పేసి ఆయనకి బెదిరిస్తూ వచ్చినారు. ఆయన చెప్తూ వచ్చినాడు, మరి నా 85 సంవత్సరాల నా విశ్వాస జీవితంలో దాదాపుగా 45-50 సంవత్సరాల విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను ఎప్పుడూ కూడా
అన్యాయం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు, నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. మరి నేను ఎట్లా విడిచిపెట్టగలను ఆయనని ఆయన జవాబిస్తూ వచ్చినాడు. ఆ కారణాన్ని బట్టి ఆయన్ని భయంకరంగా హింసించి చంపుతూ వచ్చినారు 85 ఏళ్ల వయసులో. అంటే రోమా ప్రభుత్వం ఎంతగా క్రైస్తవులకి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా స్మరణలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు చెక్కు చెదరనటువంటి ఆత్మవిశ్వాసంతో ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడుతూ వచ్చారు. చెక్కు చెదరలేదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత పేదరికం వచ్చినా కానీ వారు ప్రభువులో ముందుకు సాగిపోవటం వారు నేర్చుకుంటూ వచ్చినారు. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ దినాల్లో మనకి స్మరణ సంఘం ఎంతో సవాలుగా ఉంది. మన జీవితం అన్నీ సక్రమంగా జరిగిపోతూ ఉంటే ప్రభువుని వెంబడించడానికి ఆపసోపాలు పడతా ఉన్నాం. కానీ ప్రతికూల పరిస్థితులు వస్తే అసలు అడ్రస్సే ఉండవేమో విశ్వాస జీవితంలో. కాబట్టి ప్రియమైనటువంటి సౌరసోడ జ్ఞాపకం చేసుకుంది. ఏదో నామక క్రైస్తత్వం లేక ఏదో యేసుక్రీస్తు ప్రభువు నమ్మాం, యేసుక్రీస్తు ప్రభువు దేవుడు మాకు తెలుసు, మేము ఆయన విశ్వసిస్తాం, నమ్ముతాం, ఇట్లాంటి మాటలు అనవసరం. దానివల్ల నీకేం ఉపయోగం ఉండదు. ప్రియమైనటువంటి సౌరసోడ, నువ్వు నమ్మితే ప్రభు కోసం నమ్మకంగా జీవించు. నువ్వు నమ్మితే ప్రభు కోసం ఎంత దాకైనా వెళ్ళు. అది విశ్వాస జీవితం. ఇక్కడ ప్రభువారు అంత ప్రత్యేకంగా ఈ స్మరణ సంఘాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంటే, వారికి యూదులు వలన అప్పుడు ఉన్నటువంటి రోమా ప్రభుత్వం వలన ఎన్నో శ్రమలు హింసలు వచ్చినాయి. అయినా వారికి చెక్కు చెదరని విశ్వాసంతో ముందుకు సాగుతూ వచ్చినారు. ఇంకా ప్రభువారు ఏమంటా ఉన్నాడంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీరు కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండమంటాడు. ఇంకా మీ శ్రమలు అయిపోలా, ఇంకా ఉంటాయి. భవిష్యత్తులో కూడా మిమ్మల్ని శ్రమపరుస్తారు, హింసపరుస్తారు, మిమ్మల్ని మరి రకరకాల ఇబ్బందులు గురి చేస్తారు. అయినా భయపడద్దు, ధైర్యం తెచ్చుకో. 10 దినాలే శ్రమ కలుగుతుంది. మరి తర్వాత దేవుడు ఏమంటాడు, నేను మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. అంటే వారు మరణం వరకు నమ్మకంగా ఉండే విశ్వాసాలని ప్రభు మనకి చెప్పకనే చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి సరసుడ, మన జీవితాల్లో ఈ స్మరణ సంఘం గురించి మనం హెచ్చరిక పొందవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రియమైనటువంటి సరసుడ, మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం, మన విశ్వాస జీవితం ఎట్లా ఉంది. స్మరణలో ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అయితే ఎంత శ్రమ కలిగినా, ఎంత దరిద్రత వచ్చినా, ఎంత పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నా, ఎన్ని హింసలు గుండా వెళ్తూ ఉన్నా వారు మరణం వరకు నమ్మకంగా ఉండేటువంటి విశ్వాసులు. కాబట్టి ప్రియమైనటువంటి సరసుడ, జ్ఞాపకం చేసుకుందాం. స్మరణ అనేటువంటి సంఘము ఎట్లాంటి సంఘం అంటే మరణం వరకు నమ్మకంగా ఉండే సంఘం. మీకు తెలుసు లేదో, స్మరణ అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? గోపరసము లేక బోళము అనేటువంటి అర్థం వస్తుంది. గోపరసము లేక బోళము, ఈ రెండు కూడా చాలా సువాసన భరితమైనటువంటి పదార్థాలు అనమాట. ఇప్పుడు సెంట్ ఎట్లాగా సువాసన వస్తుందో, ఆ గోపరసం అంతా సువాసన వస్తుంది. అంటే ఈ యొక్క సంఘం యొక్క పేరులోనే మనకు కనబడుతుంది సువాసన భరితమైన సంఘం ఇది. వారి యొక్క సువాసన, ఈ యొక్క సువాసన భరితమైనటువంటి సంఘం అనగా ఈ పేరుకు వారు సార్థకత వారు తీసుకొస్తూ వచ్చినారు. ఎట్లా అంటే వారి శ్రమల్లో వారు ప్రభు కోసం సువాసన వెదజల్లుతూ వచ్చినారు. ఈనాడు ప్రియమైనటువంటి సౌరుషుడ, ఏదైనా కష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది ఎదురైతే మనలోంచి సువాసన రావట్లా, దుర్వాసన వస్తుంది కాదంటారా? నేటి దినాల్లో క్రైస్తవ సంఘాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవే. కనుకనే ప్రభు మన ఏదో ఆనందించలేకపోతా ఉన్నాడు, మన గురించి సాక్ష్యం ఇవ్వలేకపోతా ఉన్నాడు. ప్రియమైనటువంటి సౌరుషుడ, కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తే వారిలోంచి సువాసన వస్తుందా, దుర్వాసన వస్తుందా? కానీ ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘంలోంచి సువాసన వెదజల్లుతూ ఉంది. క్రీస్తు ప్రభు వారి గురించినటువంటి సువార్త, క్రీస్తుని గురించినటువంటి వార్త వారి నుంచి వస్తుంది. ఎంత గొప్ప సంగతి! ఆరంభంలో మరి మన సహవాసంలో కూడా మరి మన సహోదరుడైనటువంటి బక్సింగ్ గారు ఆయన పరిచయం ఆరంభించినప్పుడు మొట్టమొదటిగా మద్రాసు జెహోషామాలో ఈ పరిచయం ఆరంభిస్తూ వచ్చినాడు. మరి ఆ దినాల్లో మరి ఆ యొక్క పరిచయం ఆరంభమైనటువంటి దినాల్లో కొంతమంది మరి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, లేక దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మనకి
బోధిస్తూ ఉంది అని చెప్పేసి దేవుని యొక్క లేక బైబిల్ సత్యాలు భక్సింగ్ గారు బోధించినప్పుడు చాలామంది ఆయా డినామినేషన్ నుంచి బయటకు వచ్చారు. మరి ఆయా డినామినేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు చాలా భయంకరమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ వచ్చినారు. ఎంతగా అంటే వారు అప్పటికే క్రైస్తవ పాఠశాలలో టీచర్లు గాను లేక క్రైస్తవ సంస్థల్లో వారు రకరకాల ఉద్యోగాల్లో వారు పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వారు నిజమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితం వైపు మరలుతూ వచ్చినారో వారు ఒకటే చెబుతూ వచ్చినారు. ఒకవేళ మీరు కనుక మరి ఆ యొక్క భక్సింగ్ గారు ఆయన చెప్తున్నటువంటి బోధల ప్రకారం అటు జీవించడానికి మీరు ప్రయత్నం చేస్తే, లేక ఈ యొక్క సంఘాన్ని విడిచి మీరు అటు వెళ్తే మీ ఉద్యోగాలు పోతాయి, మీరు పనిచేసేటువంటి మీకు ఇచ్చినటువంటి క్వార్టర్స్ పోతాయి, మీరు నివాసం లేకుండా రోడ్డు మీద పడతారు, ఆలోచన చేసుకోండి అని వారు చెప్పినప్పుడు చాలామంది వారి యొక్క ఉద్యోగాలకు రిజైన్ చేసి వారు ఆ యొక్క క్రైస్తవ సంస్థలు ఇచ్చేటువంటి ఆ యొక్క క్వార్టర్స్ వాటాన్ని ఖాళీ చేసి వచ్చినారు. వచ్చిన వారు చెట్టు కింద జీవించైనా ప్రభు స్తుతిస్తూ వచ్చినారు. ప్రియమైనటువంటి సోదరుడా, మంచి క్వార్టర్స్, మంచి జీతం, చక్కగా సాగిపోతున్నటువంటి జీవితాన్ని వారు చెట్టు కిందకు తెచ్చుకున్నారంటే కారణం ఏంటి? వారి బుద్ధిహీనత కాదు, వారు వాక్యం యొక్క సత్యాన్ని గ్రహిస్తూ వచ్చినారు. వారు వాక్యం యొక్క సత్యాన్ని అన్వయించుకుంటానికి లేక దాని ప్రకారం నడుచుకుంటానికి ఇష్టపడుతూ వచ్చినారు కనుక క్రయం చెల్లించుకుంటూ వచ్చినారు. అట్లా క్రయం చెల్లించుకుని కట్టబడిన సంఘాలే ఈనాడు ఆ యొక్క తీవ్రత కోల్పోతా ఉన్నాం. ప్రియమైనటువంటి సోదరులు జ్ఞాపకం చేసుకుని, స్మరణలో సంఘం కూడా అంతే. ప్రభు కోసం ఏమైనా కోల్పోవడానికి ఇష్టపడుతూ వచ్చినారు. వారి ఆస్తి, వారి ఉద్యోగాలు, చివరికి వారి ప్రాణాలు కోల్పోవటానికి కూడా వారు వెనుకాడనటువంటి విశ్వాసులు లేక అటువంటి సంఘం అని మన వాక్యం ద్వారా గ్రహించవచ్చు. కాబట్టి ఈ దినం మరి ఒక్క అంశం గురించి, ఈ యొక్క సంఘం గురించి, ఈ సంఘంకి దేవుడు రాసినటువంటి సంగతుల్లో ఒక్క మాట గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అది రండి, 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. ఈ మాట మీద కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఈ దినాల్లో ఈ స్మరణ సంఘంలో ఉన్నటువంటి ఈ మంచి లక్షణం గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారు శ్రమ పడుతూ ఉన్నారు, దరిద్రతలో ఉన్నారు. అయితే దేవుడు వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అయినా నీవు ధనవంతుడివే, అయినా నీవు ధనవంతుడివే. ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. నీవు భౌతికంగా దరిద్రుడు, నువ్వు శ్రమ పడుతున్నావు, నువ్వు హింస పొందుతున్నావు, కానీ నా దృష్టిలో మాత్రం నీవు ధనవంతుడే. ఉదాహరణకి మనకి మన భాషలో లేక మన వినికిడిలో ఎవరు ధనవంతులు మనం టక్కుని చెప్పేస్తాం. ఒక 1 కోటి రూపాయలు ఉన్నవాడు, మంచి ఇల్లు ఉన్నవాడు, పొలం ఉన్నవాడు, ఇట్లా రకరకాల మన దృష్టిలో ధనవంతుడు అంటే అట్లా అనుకుంటా ఉంటాం. అంటే ఈ లోకంలో ఏమి కొదువు లేకుండా చక్కటి ధన సమృద్ధి కలిగిన వాడిని మనం ధనవంతుడు అంటాం. కానీ ప్రభు ఆశ్చర్యంగా ఈ మాట పలుకుతూ వచ్చినాడు. నీ శ్రమ, నీ యొక్క దరిద్రత నాకు తెలుసు, అయినా నీవు ధనవంతుడవే. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దరిద్రుడు, కానీ నా దృష్టిలో ధనవంతుడు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరుడా, ఈ మాట మనం ఆలోచన చేసినట్లయితే మానవుని యొక్క దృష్టిలో ధనవంతుడు అనే దానికి అర్థం వేరు, దేవుని దృష్టిలో ధనవంతుడు అనే దానికి అర్థం వేరుగా ఉంది. అయితే ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు మనుషుల దృష్టిలో ధనవంతులు కాదు. చెప్పాలంటే మనుషుల దృష్టిలో వాళ్ళు దరిద్రులు, ఏమి లేనివారు, పేదవారు, చెప్పాలంటే సర్వస్వాన్ని కోల్పోయిన వారు, ఆకలి దప్పులతోటి మరి ఆయా సంబంధమైనటువంటి లేమితోటి బాధపడుతున్నటువంటి వ్యక్తులు. కానీ దేవుడు అంటున్నాడు వారిని, నువ్వు ధనవంతుడు. ఉదాహరణకి ప్రియమైనటువంటి సోదరుడా, దేవుడు మనకి చెప్పేటువంటి కొన్ని సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవుని దృష్టిలో ధనవంతులు. మనము హెబ్రీలకు రాసిన పత్రిక దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరు? హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతా, గమనించండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి
ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలపు పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుటకు ఒప్పుకోలేదు. ఎలైనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఇచ్చెను. ఇక్కడ మనం గమనించాలి, దేవుని దృష్టిలో ఎవడు ధనవంతుడు, దేవుని దృష్టిలో ఎవడు ఐశ్వర్యవంతుడు అనేటువంటి సంగతి మన పితృడు అయినటువంటి మోషే గారి గురించి మనం తెలుసుకోవచ్చు. మోషే ఆయన చిన్నప్పటి నుంచి కూడా రాజ ప్యాలెస్లో రాజు యొక్క అంతఃపురంలో పెరిగినటువంటి వాడు, రాజకుమారుడుగా లేక యువరాజుగా పెరిగినటువంటి వాడు మోషే. తన జీవితంలో ఐగుప్తులో సకల విద్యలు వచ్చు. మోషే మరి అంత రాజరికాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన గురించి రాయబడుతూ వచ్చింది ఏంటంటే, ఐగుప్తులో ఉన్నటువంటి ధనభోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. ప్రియమైనటువంటి సౌరుసోడ, దేవుని దృష్టిలో ఏంటంటే గొప్ప సంగతి ఈ లోక సంబంధమైనటువంటి ధనాన్ని అనుభవించడం కాదు. ఆయన క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రజలతో లేక క్రీస్తు ప్రభు వారి కొరకు శ్రమను అనుభవించట్లోనే ఐశ్వర్యము దాగి ఉంది. అట్లానే ఉన్న ధనమంతా పోగొట్టుకుని మీరు దరిద్రమని నా ఉద్దేశం కాదు. ప్రియమైనటువంటి సహోదరుడా, కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి కొన్ని విపత్కరమైన లేక కొన్ని కష్టతరమైనటువంటి పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. సో అట్లాంటి పరిస్థితుల్లో మన వైఖరి ఎట్లా ఉంటుంది? మనం ధనం మీద నమ్మిక ఉంచుతున్నామా? ధనాన్ని ధారాళంగా మన అక్కర కొలది ఇవ్వగలిగిన దేవుని మీద మనం ఆధారపడుతున్నామా? అది నేర్చుకోవాలి. వాస్తవంగా మనము ఏదైనా అక్కర వస్తే అది తీర్చే మనుషుల వైపు చూస్తూ ఉంటాం, కానీ దేవుని వైపు చూసేది చాలా కొద్ది మంది. ఎవరైతే దేవుని వైపు చూస్తారో ఆ కొద్ది మంది దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులు. ప్రియమైనటువంటి సహోదరుడా, జ్ఞాపకం చేస్తాం, మోషే గారికి ఆయన యువరాజుగా ఉన్నా కానీ అదంతా వదిలిపెట్టాడు. నాకు ఇది ఐశ్వర్యం కాదు, ఇది నాకు ఇది గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి కాదు నా జీవితంలో. ఏంటంటే నాకు గొప్ప స్థితి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే నాకున్న గొప్ప స్థితి, అదే బహుమానం అని దాని మీద దృష్టించాడు. కనుక మరి మోషే గారు దేవుని దృష్టిలో లేక దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడిగా ఆయన ఎంచబడుతూ వచ్చాడు. అంతకంటే మించిన ఐశ్వర్యం లేదు. ప్రియమైనటువంటి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుని ఇంకో సంగతి చూస్తే మార్కు సువార్త 12వ అధ్యాయము, మనకు తెలిసినటువంటి మాటలే. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనము. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయట చూచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయిచుండ్రి. ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టిలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సమాజ మందిరంలో ఆయన బోధించి ఒక చోట కూర్చున్నాడు. అక్కడ కానుక పెట్టి ఉందన్నమాట. సో ఈ యొక్క సమాజ మందిరం ముగించబడిన తర్వాత అందరూ కానుకలు వేస్తారు కదా. సో అందరూ కానుకలు వేస్తూ ఉన్నారు. ధనవంతులు వారికి ఉన్నటువంటి సమృద్ధిలో విస్తారమైనటువంటి సొమ్ము అందరూ వేస్తూ ఉన్నారు. చివరిగా ఒక పేద విధవరాలు వచ్చింది. వచ్చి ఆమె 2 కాసులు వేసింది అందులో. ప్రభువు వెంటనే తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చాలామంది ఇందులో ధనం వేశారు దేవుని కోసం, కానీ వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేస్తూ వచ్చింది. ఏంది ప్రభువా, ఈమె వేసింది 2 కాసులే కదా, మరి ఈ 2 కాసులే మరి వాళ్ళేమో ఎన్నెన్ని వేల వేస్తూ వచ్చినారు, కానీ ఈమె వేసింది 2 కాసులు. ప్రభువా, బయటికి వెళ్తే చిన్న జీడీ కొనుక్కుంటా కూడా ఈ డబ్బులు సరిపోవు, కానీ ఈమె ఎక్కువ వేసిందని నువ్వు ఎలాగ చెప్తావు? బహుశా వాళ్ళ యొక్క మదిలో ఆ ప్రశ్న వచ్చిందేమో. అయితే దాని సమాధానం ఏంటంటే, దేవుడు నువ్వు వేసేదాన్ని బట్టి నిన్ను ధనవంతుడిగా అని ఎంచడు. అంటే నీ హృదయం ప్రభు ఎట్లా ఉంది? వారికి కలిగినటువంటి సమృద్ధిలో వేశారు, ఈమె
తనకు ఉన్న దాంట్లో మొత్తం తీసుకొచ్చి దేవునికి అర్పిస్తూ వచ్చింది. దేవుడు ఐశ్వర్యవంతుడు అని ఎప్పుడు మన లెక్క కడతాడంటే మన జీవితంలో ప్రేమటువంటి సరసుడా ప్రభుని పూర్ణంగా ప్రేమించే దాన్ని బట్టి దేవుడు ఆ మాట పలుకుతాడు. అయితే మన జీవితంలో దేవుడికి కొంత స్థానం ఇస్తాం, లేకపోతే వేరే వేరే పరిస్థితులు కొంత, లేకపోతే వేరే వేరే వాటికి ఇంకా కొంత సమయం కేటాయిస్తాం. అంటే ప్రభుకి ఏదో ఒక ఒక సమయం కేటాయించాలి కదా, ఏదో కొద్దిగా ఇద్దాం. అంతేగాని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రభువును వెంబడించేది ఈ దినాల్లో తక్కువైపోయింది. ప్రియమైనటువంటి సౌరసుడు కాదంటారా? మన జీవితంలో తరిచి చూసుకుంటే వాస్తవం ఇది. ఆరంభంలో మనం ప్రభువులో కలిగినటువంటి ఆశ ప్రేమ ఉందా? అది సన్నగిలిపోయింది. కారణం ఏంటంటే నువ్వు ఆత్మీయంగా ఎదిగేదిపోయి దిగజారిపోతా ఉన్నావు. కానీ స్మరణలో ఉన్నటువంటి ఆ సంగతులు అట్లా కాదు. ప్రభు కోసం మరణం వరకైనా వెనకాడినటువంటి విశ్వాసులు, మరణం వరకు కూడా నమ్మకంగా ఉండేటువంటి విశ్వాసులు. ఈనాడు మరణం వరకు తర్వాత సంగతి. మనకి ఏదైనా కష్టం వస్తేనే ప్రభు నుంచి పారిపోయేటువంటి పరిస్థితి. ఎంత సిగ్గు! ప్రియమైనటువంటి సౌరసుడు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు కోసం నమ్మకస్తులే కోరుతా ఉన్నాడు. స్మరణలో ఉన్నటువంటి సంఘస్థులు వారందరూ కూడా నమ్మకస్తులు. వారందరూ కూడా ప్రభు కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నటువంటి విశ్వాసులు. ప్రభు కోసం దరిద్రులు అయిపోవటానికి, హింస పొందటానికి, శ్రమపరచబడటానికి వారు ఏమాత్రం కూడా వెనుకాడినటువంటి విశ్వాసులు, స్మరణలో ఉన్నటువంటి సంఘస్థులు. వారి యొక్క ఆ గొప్ప ప్రవర్తన లేక వారి యొక్క గొప్ప విశ్వాసాన్ని బట్టి దేవుడే అంటున్నాడంటే, మీరు భౌతికంగా దరిద్రులు, కానీ నా దృష్టిలో మాత్రం మీరు ధనవంతులు. ప్రియమైనటువంటి సౌరసుడు జ్ఞాపకం చేసుకుందాం. నీవు మనుషు దృష్టిలో ధనవంతుడిగా అగుపడటానికి నువ్వు డబ్బు సంపాదించాలి, కానీ దేవుని దృష్టిలో నువ్వు ధనవంతుడు కావటానికి నువ్వు అన్నీ కోల్పోయి ప్రభు కోసం నిలబడేటువంటి సామర్థ్యం నీకు ఉండాలి. ప్రియమైనటువంటి సౌరసుడ, ఈనాడు విశ్వాసంలో కూడా వారి యొక్క విశ్వాసం ధనాన్ని ఆధారం చేసుకుని విశ్వాసం కనబరుస్తూ ఉన్నారు. అన్నీ కలిసి వస్తే యేసు ప్రభు మా దేవుడు అంటారు. అన్నీ కలిసి వస్తే మనకి స్వార్థ కొడుకులు పెడతారు. అన్నీ కలిసి వస్తే మరి సేవకులకు గొప్ప గొప్ప గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అన్నీ కలిసి వస్తే ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి పరిస్థితులను తారుమారు అయితే పెడతారా కృతజ్ఞత కొడుకులు? అన్నీ తారుమారు అయిపోతే మరి అన్నీ ఇంతకుముందు సమృద్ధిగా ఉన్నప్పుడు చేయగలిగినటువంటి పనులు చేయగలుగుతారంటే ఖచ్చితంగా చేయలేరు. నా కళ్ళ ముందు నేను చాలా మంది చూస్తూ వచ్చినాను. వారు ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుని విడిచిపెడుతూ వచ్చినారు. దేవుడు ఏదో భౌతిక సంబంధమైన అవసరాలకి వాటిని అక్కలు తెరచడానికి దేవుడైతే యేసుక్రీస్తు ప్రభువు నీకు అవసరం లేదు. వ్యాపారం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, డబ్బు సంపాదించవచ్చు. దానికోసం యేసుక్రీస్తు ప్రభువు నీకు అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరికి అవసరం అంటే, ఎవరైతే ఈ పాపలోకంలో పాపభూయిష్టమైనటువంటి లోకంలో పాపంతో ఉన్న మానవుడు నరకానికి వెళ్ళిపోకుండా పరలోకం వెళ్ళాలని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారికి యేసయ్య అవసరం. డబ్బు నువ్వైనా సంపాదించుకోవచ్చు, కానీ పాప క్షమాపణ నువ్వు సంపాదించుకోలేవు. డబ్బు సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ నీ పాపం పోయి పరలోకం పోవడానికి ఎన్నో మార్గాలు లేవు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే మార్గం. అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్టుగా యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు రాలేడని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సౌరసుడా, నా జీవితంలో మనుషుల దృష్టిలో ధనవంతులు అవటానికి మనం ప్రయాసపడద్దు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆత్మాత్రమే కాదు, దీన్ని ఆశించి కొందరు తమను తాము పొడుచుకుని చచ్చిపోయారంట. ప్రియమైనటువంటి సౌరసుడా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క భౌతిక సంబంధించినటువంటి ధనం మన అవసరాలకి అక్కడికి కావాలి, ధనం కావాలి, అందులో సందేహం లేదు. మనం ఏదైనా బియ్యం కొనుక్కోవాలా, ధనం కావాలా, కూరగాయలు కొనుక్కోవాలా, మనకు డబ్బులు కావాలా, లేక మనం బట్టలు కొనుక్కోవాలా, డబ్బులు కావాలా. ఈ డబ్బులు కావాలి, కానీ ఈ డబ్బే జీవితంగా బ్రతకొద్దు. ఈనాడు విచారం ఏంటంటే క్రైస్తవులు కూడా ఈ డబ్బే జీవితం అన్నట్టుగా బతికేస్తూ ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి వారు భౌతికంగా ధనవంతులే కనపడుతున్నారు, కానీ ఆత్మీయంగా దరిద్రులు అయిపోతున్నారు. ప్రియమైనటువంటి సౌరసుడా, ఆత్మీయంగా దరిద్రులకి పరలోకం లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయంగా ధనవంతులకే ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి పరలోకం. ప్రియమైనటువంటి సౌరసుడా, ఈనాడు ఈ యొక్క ఆత్మీయ గుడితనంలో
భౌతిక సంబంధమైనటువంటి ధనమే ఆశీర్వాదం అనుకుని మోసపోతూ ఎంతోమంది వారి జీవితాలు నష్టపరుచుకుంటా ఉన్నారు. ఒక దినాన ప్రభు వస్తాడు. ఆయన ఎదుర్కొనటానికి నువ్వు సిద్ధమా? సందేహించాల్సిందే. ఒకవేళ భౌతిక సంబంధమైనటువంటి ధనమే దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు భ్రమపడితే ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడటం అది చాలా 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 కష్టం. ప్రియమైనటువంటి సంవత్సరం జ్ఞాపకం స్మరణలో ఉన్నటువంటి సంఘస్థులు ప్రభు కోసం దరిద్రతను అనుభవించడానికి ఇష్టపడుతూ వచ్చిన, ప్రభు కోసం శ్రమ అనుభవించడానికి ఇష్టపడుతూ వచ్చిన, ఒకవేళ యేసుక్రీస్తు దేవుడు కాదంటే అటు రోమ ప్రభుత్వం హింసించేది కాదు, వారి ఉద్యోగాలు వారికి ఉండేవి, వారు చక్కగా వారి జీవితం కొనసాగిపోయేది. కానీ యేసుక్రీస్తు ప్రభువును మేము వదలం, ఆయన మా దేవుడు, ఆయన మా ప్రభు, మా ప్రాణాలైనా వదులుతాం కానీ ప్రభువును విడిచిపెట్టమని పట్టుబడుతూ వచ్చినారు కనుక వారి యొక్క జీవనోపాధి కోల్పోతూ వచ్చినారు. వారు శ్రమల గుండా హింసల గుండా వెళుతూ వచ్చినారు. వారి ప్రాణాలను కోల్పోతూ వచ్చినారు. మరణం వరకు నమ్మకంగా ఉంటూ వచ్చినారు. కాబట్టి ప్రియమైనటువంటి సంవత్సరం ఈ మరణం వరకు వారు నమ్మకంగా ఉంటూ వచ్చినారు కనుక దేవుడు జీవ కిరీటం ఇస్తాను అని సెలవిస్తూ వచ్చినాడు. ఒట్టిగా జీవ కిరీటం మనకు అన్నీ కలిసి వచ్చి అన్ని మంచిగా ఉన్నప్పుడు అన్ని అట్టా సాఫీకి వెళ్ళిపోతా ఉంటే జీవితంలో జీవ కిరీటం పొందడం కష్టమే. ప్రియమైనటువంటి సంవత్సరం ఒలింపిక్లో ఒక పథకం సంపాదించడమే ఎంతో కష్టం. అట్లాంటిది జీవ కిరీటం నువ్వు ఒట్టిగా పొందుతావా అంటే అది నువ్వు ఆత్మీయంగా దరిద్రుడిగా ఉన్నంత వరకు పొందలేవు. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ స్మరణ సంఘం గురించి దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క స్మరణ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం చూసి మీరు సిగ్గు తెచ్చుకోండి అని ఈ దినాల్లో ఉన్నటువంటి నన్ను దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ యొక్క స్మరణలో ఉన్నటువంటి సంఘము వారు ప్రభు కోసం దరిద్రులుగా అయిపోవటానికి ఇష్టపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు అంతే కదా, ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి వసించేటువంటి ఆ దేవుడు మన కోసం ఈ లోకానికి ఎట్లా వచ్చాడు? దరిద్రుడిగా వస్తూ వచ్చినాడు. అందుకని అపోస్తలుడైన పౌలు గారి మాట్లాడుతూ వచ్చినాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతుడిగా చేయటానికి మన నిమిత్తం ఆయన దరిద్రుడిగా అయిపోయాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు అంత గొప్ప మరి ప్రభు అయ్యుడు కూడా సర్వం ఆయన చేతిలో ఉండి సర్వాన్ని నిర్వహిస్తున్నటువంటి దేవుడు, వెండి నాదే, బంగారం నాదే, సమస్తం నాదే అంటున్నాడు. అట్లాంటి దేవుడు మన కోసం దరిద్రుడిగా మారిపోతూ వచ్చాడు. ఎందుకు? మననే ఆత్మీయంగా ధనవంతులు చేయటానికి, ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా చేయటానికి. ఆ సత్యాన్ని స్మరణ సంఘం ఎరుగుతూ వచ్చింది కనుక భౌతిక సంబంధమైన వదులుకున్నారు. ప్రభు దృష్టిలో వారు ఐశ్వర్యవంతులుగా ఎదగటానికి లేక ఐశ్వర్యవంతులుగా వారు ముందుకు సాగటానికి వారు ఇష్టపడుతూ వచ్చినారు. భౌతికంగా చూస్తే ఈ పిచ్చోళ్ళ ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. వీరు ప్రభు కోసం అని ప్రభు అని చెప్పేసి, యేసు ప్రభు అని చెప్పేసి వారి యొక్క జీవితాలు ఎంత దుర్భరంగా చేసుకుంటూ వచ్చినారు. ఆయన వదిలిపెట్టేసి మంచిగా బ్రతకొచ్చుగా అని చూసేవాళ్ళు అనుకుంటారు. కానీ వారి యొక్క జీవితాలు ఏముంది తెలుసా? నన్ను కొన్న నా ప్రభువుని సంతోషపరచాలి. నా ప్రభుని సంతోషపరచడానికి నేను దరిద్రుని అయిపోయినా పర్లా, నా ప్రభుని సంతోషపరచడానికి నేను శ్రమ గుండా వెళ్ళినా పర్లా, నా ప్రభుని సంతోషపరచడానికి నేను మరణం వరకు వెళ్ళినా పర్లేదు. కానీ నా ప్రభుని సంతోషపరుస్తాను, నా ప్రభుని అమితంగా ప్రేమిస్తాను. నా కోసం ప్రాణం పెట్టినట్టు ప్రభుకి ప్రతిగా నేను ఏమి చెల్లించగలను? నా జీవిత కాలం అంతా ప్రభుకి నమ్మకంగా జీవిస్తాను. తీర్మానం చేసుకున్న సంఘం స్ఫురణ సంఘం. నువ్వు భౌతికంగా ధనవంతుడు అవటానికి అది నీ చేతన అవుతుందేమో కానీ ఆత్మీయంగా ధనవంతుడు అవటానికి అది చాలా కష్టంతో కూడినటువంటి పని. స్మరణ సంఘం చాలా తేలిగ్గా చేస్తూ వచ్చింది. కారణం ఏంటంటే దేవుని యొక్క సత్యాన్ని వారు ఎరుగుతూ వచ్చినారు. దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి ఎత్తు లోతు పొడవు వాళ్ళు కనుగొంటూ వచ్చినారు కనుక ఆ టేస్ట్ చూస్తూ వచ్చినారు. దానికోసం క్రయం చెల్లించుకుంటూ వచ్చినారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ స్మరణ సంఘం గురించి మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే భౌతికంగా ప్రభు కోసం దరిద్రులు అయిపోయారు, కానీ ప్రభు దృష్టిలో వాళ్ళు ధనవంతులుగా ఉంటారు. కాబట్టి మన జీవితంలో ఇంకా చూసినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే ప్రభువారు స్వయంగా ఈ మాట చెప్తూ వచ్చినాడు. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారదూచి ఇట్లన్ను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అంటాడు. ఎవరైతే బీదలుగా ఉన్నారో అంటే నా నిమిత్తం బీదలుగా ఉన్నారో
వారంట వారిదే పరలోక రాజ్యం. కాబట్టి ఇంకో మాట మనం గమనించినట్లయితే మీరు ఆ మాట మనము గమనించినట్లయితే ఇంకా ఆ మాట చెప్పాలంటే గుర్తుకొస్తూ ఉంది. ఈ లోకంలో అది యాకోబు పత్రిక అనుకుంటారండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఇక్కడ గొప్ప మాట మనం గమనించాల్సిందే. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసములో భాగ్యవంతులు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ లోకంలో నువ్వు దరిద్రుడు ఉండొచ్చు, దేవుడు నిన్ను అనుదినం పోషిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన సింహపు పిల్లలు లేమి గలవై పండుకుంటే ఏమో కానీ ఆయన విశ్వాసం ఉంచిన వారిని మాత్రం దేవుడు ఆయన ఎప్పుడు సిగ్గుపరచడు. కాబట్టి భౌతిక సంబంధమైన అక్కల కోసం నువ్వు ప్రభుని విడవద్దు, ప్రభుని అమ్ముకోవద్దు. మనం చూసినట్టయితే ఇస్కరియోతు యూదా తన జీవితంలో ధనవంతుడిగా అవుదామని ప్రభుని అమ్ముకుంటూ వచ్చినాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారిని 30 వెండి నాణాలకు అమ్మితే ఆయన ధనవంతుడు అవ్వచ్చు అని ఆశపడుతూ వచ్చినాడు. అయ్యాడా అండి? ధనవంతుడు అవడా, దరిద్రుడై ఉరేసుకుని చచ్చిపోతూ వచ్చినాడు. ఒకవేళ ప్రభు కోసం నమ్మకంగా ఉంటే ఆ యొక్క పరలోకంలో 24 సింహాసనంలో 12 మంది అపోస్తులు కూడా ఉంటారు. ఆ అపోస్తులు ఒక చైర్ ఈందే, ఒక సింహాసనం ఈందే పోగొట్టుకున్నాడు. కారణం భౌతికంగా ధనవంతుడు అవుదామని ఆయన ప్రయాసపడుతూ వచ్చినాడు. దరిద్రుడై తన స్థానాన్ని కోల్పోతూ వచ్చినాడు. ఇక మనం చూసినట్టయితే గెహాజీ ఎలీషా గారి దగ్గర శిష్యుడు, మరి ఏలియా దగ్గర ఎలీషా గారు శిష్యుడిగా ఆయన మరి కొనసాగుతూ వచ్చినాడు. ఏలియా గారు వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా గారు అంత గొప్ప ప్రవక్త అవుతూ వచ్చినాడు. ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి గెహాజీ మరి ఎలీషా గారి తర్వాత అంత గొప్ప ప్రవక్త అవ్వాల్సింది పోయి ఆయన కుష్ఠరోగిగా తయారవుతూ వచ్చినాడు. కారణం ఏంటి? ఆయన భౌతిక సంబంధమైనటువంటి ధనాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. ఆయన దేవుని యొక్క సన్నిధిని కోల్పోయి దరిద్రుడిగా కుష్ఠరోగిగా వెళ్ళిపోతూ వచ్చినాడు. కాబట్టి ప్రియమైనటువంటి సంవత్సరం భౌతిక సంబంధమైన ధనము సంపాదించొద్దు అని చెప్పట్లా నేను. భౌతిక సంబంధమైనటువంటి ధనం కూడా కావాలి, కానీ ఈ ధనం కోసం నీ జీవితాన్ని వెచ్చించి ఆత్మీయ జీవితం దరిద్రుడు కావద్దు. మరొకసారి చెప్తా, ఈ భౌతిక సంబంధమైనటువంటి ధనం సంపాదించుట కొరకు ఆత్మీయంగా నువ్వు దరిద్రుడు కావద్దు. ఈ భౌతిక సంబంధమైన ధనం లేకపోయినా కానీ నువ్వు ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఐశ్వర్యవంతుడవు లేక ధనవంతుడు అవటానికి ప్రయత్నం చేయి. స్మరణ సంఘం అదే చేస్తూ వచ్చింది. దేవుడు అందుకనే దాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతూ వచ్చినాడు. వాగ్దానం చేస్తూ వచ్చినాడు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. కాబట్టి ప్రియమైనటువంటి సరసుడా జ్ఞాపకం చేసుకుందాం. అంటే మనం చూసినట్లయితే ఈ జీవ కిరీటం ఎవరికై అంటే ఎవరైతే భౌతికంగా ధనవంతులో వారికి కాదు, ఆత్మీయంగా ఎవరైతే ధనవంతులు ఉంటారో వారి కోసమే ఈ జీవ కిరీటం. ప్రియమైనటువంటి సరసుడా, ఈ జీవ కిరీటం పొందకపోతే మన జీవితం ఎందుకు? మనం క్రైస్తవులుగా మారింది ఎందుకు? ఈ భౌతిక సంబంధమైనటువంటి ధనం కోసం మనము ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని అమ్ముకోవద్దు. అమ్ముకున్న వారు వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. ఇస్కరియోతు యూదా కావచ్చు, గెహాజీ కావచ్చు, వారి జీవితాలు నాశనం చేసుకుంటూ వచ్చినారు. అయితే దేవుడు హెచ్చరికగా ఈ స్మరణ సంఘాన్ని మనం పెడుతూ వచ్చినాడు. మన జీవితాలు అట్లా నాశనం కావటం దేవునికి ఇష్టం లేకే ఈ సంఘం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నేను నీకోసం ఎంతో క్రయం చెల్లిస్తూ వచ్చినాను. నీకోసం నా యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి నేను రిక్తుడిగా అవుతూ వచ్చినాను. నీకోసం సమస్తాన్ని క్రయంగా చెల్లించుకుంటూ వచ్చినాను. నా కోసం ఏం చెల్లిస్తా ఉన్నావు? నువ్వు నా కోసం ఏం క్రయం చెల్లిస్తా ఉన్నావు? స్మరణలో ఉన్నటువంటి సంఘస్థులు నా కోసం మరణం వరకు నమ్మకంగా ఉండి వారి జీవితాలు అర్పించుకుంటూ వచ్చాను. మరి నీ సంగతో అని దేవుడు ప్రశ్న వేస్తా ఉన్నాడు. నా సమాధానం ఏంటి? ప్రియమైనటువంటి సరసుడా జ్ఞాపకం చేస్తుంది. వారి జీవితాల్లో వారి ఉద్యోగాల నుంచి తీసేసినా భయపడాల, వారిని శ్రమపరిచినా భయపడాల, వారి మధ్య ఉన్నటువంటి దైవజనుడు అయినటువంటి పాలికార్ప్ గారిని ఆయన చిత్రహింసలు చేసి చంపేసిన వారు భయపడాల. ప్రతిఫలంగా కలగబోవు బహుమానం మీద వారు దృష్టి ఉంచుతూ వచ్చినారు. వారు దేవుని సంతోషపరచడానికి ఇష్టపడుతూ వచ్చినారు. వారు భూమి మీదే ఉంటూ వచ్చినారు, కానీ పరలోక సంగతిని వారు చూడగలుగుతూ వచ్చినారు. కనుకనే
ఈ యొక్క తుచ్చమైనటువంటి జీవితాన్ని వారు విసర్జిస్తూ వచ్చినారు. ఒక మాట చదువుకుందాం. మనకి హెబ్రీలు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక ఈ మాట చదువుకుని మనం ముగించుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 38 నుంచి చదువుతా, గమనించండి. 38 లేకపోతే 36 నుంచి చదువుతా, గమనించండి. హెబ్రీలు రాసిన పత్రిక 11 అధ్యాయము 36 నుంచి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడవుల్లోను, కొండల్లోను, గుహల్లోను, సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. ప్రియమైనటువంటి సోదరుడు, ఈ మాట మనం గమనించినట్లయితే ఎన్నో శ్రమల గుండా వెళ్తూ వచ్చినారు, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చినారు, సమస్తాన్ని కోల్పోతూ వచ్చినారు. కట్టుకుంటా బట్టలు లేక గొర్రె చర్మము లేకపోతే ఆయా చర్మాలు కప్పుకుంటూ వారు సొరంగాల్లో, గుహల్లో వారు ప్రభువును సేవిస్తూ వచ్చినారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా వారి విశ్వాసంలో లేశ మాత్రం కూడా కోల్పోవటానికి ఇష్టపడలేదన్నమాట. లేశ మాత్రం కొద్ది కూడా దాన్ని కోల్పోవటానికి ఇష్టపడాల. విశ్వాసం కోసం, విశ్వాసంలో ఐశ్వర్యవంతులుగా, భాగ్యవంతులుగా ప్రభు దగ్గర వారు కనబడటం కోసం వారు అన్నీ ఓర్చుకుంటూ వచ్చినారు. చెప్పాలంటే అట్టివారికి గొప్ప ప్రశంస అక్కడ, అట్టివారికి గొప్ప ఆధిక్యత అక్కడ. నీవు నేను అన్నీ బాగుండి అంత అయిపోయిన తర్వాత ఆడికి వెళ్ళామనుకోండి, వారితో మనం పోల్చుతామా? వారితో మనం పోల్చగలమా? సాధ్యం కాదు. ఒకవేళ అన్ని మంచిగా కంఫర్టబుల్గా మనం వెళ్ళిపోతామంటే పరలోకం వెళ్ళటం కూడా కొంచెం అనుమానపడాల్సిందే. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనం కలిగిన వాడు ఈ ధనాన్ని ఇచ్చిన దేవుని మీద నమ్మిక ఉంచలేడు. గుర్తుపెట్టుకోండి, ఈ లోక సంబంధమైనటువంటి ధనం కలిగిన వాడు ఆ యొక్క పరలోకంలో ఉన్న దేవుని మీద నమ్మిక ఉంచలేడు. ఎందుకంటే ఏ అవసరం వచ్చినా వాడికి ఆదుకుంటానికి ధనం ఉంది. ఇంకా ప్రభుత్వం వాడికి అవసరం ఏముంది? ఏమీ లేని వాడు ప్రతిదానికి ప్రభు మీద ఆధారపడతాడు. ప్రియమైనటువంటి సోదరులు, జ్ఞాపకం చేసుకుంటాం. అంటే నీ జీవితంలో ఏమున్నా లేకపోయినా ప్రభు మీద ఆధారపడటం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం. ఈ స్ఫురణ ఉన్నటువంటి సంఘస్థులు అదే చేస్తూ వచ్చినారు. వారి జీవితంలో అన్ని విషయాల్లో ప్రభు మీద ఆధారపడుతూ వచ్చినారు, ప్రభు మీద ఆనుకుంటూ వచ్చినారు. కష్టమా, హింస, బాధ, దరిద్రత, వస్త్రహీనత ఏదైనా సరే ప్రభు మీద ఆధారపడుతూ వచ్చినారు, ప్రభు వైపు చూస్తూ వచ్చినారు. ప్రభు నడిపింపులో వెళ్ళటానికి వారు ఇష్టపడుతూ వచ్చినారు. ఆఖరికి మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. దేవుడు వారిని శభాషని మెచ్చుకుంటూ వచ్చినారు. మీరు మనుషుల దృష్టిలో దరిద్రులేమో, కానీ నా దృష్టిలో మాత్రం మీరు ధనవంతులు. నేను మీకు జీవ కిరీటం ఇస్తాను. మరి ఆ కిరీటం మనం పొందాలంటే మనం కూడా సిద్ధపడదాం. మనకు వచ్చే పరిస్థితులన్నింటిలో ప్రభు కోసం నిలబడదాం, ప్రభు కోసం క్రయం చెల్లించుకుందాం. కొంచెం కాంప్రమైజ్ అయితే మనకి మేలు జరగవచ్చు, కొంచెం కాంప్రమైజ్ అయితే మనకు ఆస్తిని సమకూర్చుకోవచ్చు, కానీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాం. డబ్బు ఇవాళ కాదు రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటే అది ఎప్పటికీ సంపాదించుకోండి. కాబట్టి ప్రియమైనటువంటి సంవత్సరం మోసంలో ఉండొద్దు, సత్యం తెలుసుకుందాం. ఈ స్ఫురణ సంఘం అంటే వీళ్ళు తెలియక పిచ్చోళ్ళలాగా వాళ్ళ ఆస్తులు, ఉద్యోగాలు కోల్పోయారు అంటారా అంటే కాదు. వాళ్ళకి పరమ సత్యం తెలిసింది, వాళ్ళకి పర సంబంధమైన సత్యం తెలిసింది కనుక భూ సంబంధమని వదిలేసుకున్నారు, ప్రభు కోసం జీవిస్తూ వచ్చారు. ఈనాడు మనం తెలియగల వారం అని చెప్పుకుంటూ వారికంటే తెలివిలేని బుద్ధిహీనలాగా తయారవుతాము. కారణం ఏంటంటే భౌతిక సంబంధమైనటువంటి డబ్బు కోసం, భౌతిక సంబంధమైనటువంటి ధనం కోసం ఆత్మ సంబంధమైన ధనాన్ని అమ్ముకుంటా ఉన్నాం, ఇస్కరియోతు యూదలాగా, గెహాజీలాగా. కాబట్టి ప్రేమేంటి సార్, అట్లా ఉండటానికి దేవుడు ఇష్టపడట్లేదు. ప్రేమతో ఆయన మన ప్రేమించి సమయాన్ని మనకిచ్చాడు కనుక మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభునే ప్రేమిస్తాం, ప్రభు కోసమే జీవిద్దాం, ప్రభు దృష్టిలో ధనవంతులుగా ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయగాక. ప్రాణం చేస్తాం, తల వంచండి. ప్రేమల తండ్రి వందనాలు, ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చిన కృపను బట్టి వందనాలు. సాయంకాల సమయంలో స్ఫురణ సంఘం గురించి కొన్ని సంగతులు సెలవిస్తూ వచ్చినారు. వారు మీ దృష్టిలో ధనవంతులు, భౌతికంగా దరిద్రులైన మీకోసం అన్ని వదులుకుంటూ వచ్చినారు. ప్రభు ఈ దినాల్లో నీకోసం ఏం వదులుకోలేకపోతున్నాం దేవా, మమ్మల్ని క్షమించు, పరిశుద్ధపరచు. నీకోసం ప్రభు నమ్మకంగా జీవించడానికి, మరణం వరకు నమ్మకంగా ఉండటానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రజలందరూ ఆశీర్వదించండి.
వారు ఆత్మీయంగా ధనవంతులు కాగలగటానికి దేవా నీ మాటలు ఎంతో ప్రోత్సాహపరచుట్లో సహాయం చేస్తూ రావాల్సిన వేచ్చు దయగలిగిన కృపణ హస్తాలకు అప్పగించుకుంటూ చేస్తూ వచ్చిన మేలు బట్టి వందనాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నమ్మకమైన పరిశుద్ధ దివ్య నామములోనే ప్రార్థన చేసినంతో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునామంలో మీకు అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. మరొక సంఘం గురించి రేపటి వారం మనం కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్.